హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. మనకి రేపు ఏప్రిల్ 2 నుంచి సెకండ్ క్లాస్ నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి కదండి. ఇప్పుడు వాటి సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కేవీ స్కూల్లో చదవాలంటే ఏజ్ అనేది ఎంత ఉండాలి, సెకండ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి మీకు. అంతకన్నా ముందు నేను ప్రీవియస్గా వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, కేవీ స్కూల్లో చదివితే ఏంటి యూజ్ అనేది. మెసేజ్ చేశారండి ఒకళ్ళు, కేవీ స్కూలు వేస్ట్, డిసిప్లిన్ అనేది ఉండదు, పిల్లలకి చదువు రాదు అని. మనకి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. పిల్లలు 240 వదిలిపెడతారు, మహా అయితే 3 కల్లా ఇంటికి వచ్చేస్తారు. వదిలేసి ఊరుకోకూడదండి. వాళ్ళకి ఏదో ఒక వర్క్ అనేది అలాట్ చేయాలి. హోంవర్క్ అవ్వగానే మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి కూడా వాళ్ళని ఇంట్రెస్ట్ అయిన వాటిలో కూడా జాయిన్ చేయాలి. అప్పుడు పిల్లలు చదువుతో పాటు మిగతావి కూడా చక్కగా నేర్చుకుంటారనమాట. అంటే పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అనో, అబాకస్ అనో, హిందీ క్లాసెస్ అనో ఏదో ఒకటి, మనకి ఎలాగో ఫీజు అనేది తక్కువ కదండి. కొంచెం మనకి పిల్లలకి ఇలాంటివి కూడా నేర్పిస్తే వాళ్ళు అన్నింటిలోనూ యాక్టివ్గా ఉంటారు, డిసిప్లైన్ కూడా బాగుంటుంది. ఏ వర్క్ లేకపోతే ఏముందండి, మా పిల్లలు అనేది గొడవ చేస్తూనే ఉంటారు. అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు రేపు ఏప్రిల్ 2 నుంచి మనకి సెకండ్ క్లాస్ నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి కదండి. మనం ఏజ్ అనేది చూద్దాము. ఇప్పుడు క్లాస్ 2కి వచ్చేసి మినిమం 7 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమం 9 ఇయర్స్ లోపు, అంటే లెస్ దాన్ 9 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ 7 ఇయర్స్ అంటే ఏంటంటే 7 ఫుల్గా కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే 7 బర్త్డేస్ జరగాలి వాళ్ళకి. 7 కంప్లీట్ అయిపోయి 8 రన్నింగ్ అవుతూ ఉండాలి. అప్పుడు 7 ఇయర్స్ లెక్క అనమాట. సో 7 ఇయర్స్ కంప్లీట్ చేసేసుకొని లెస్ దాన్ 9 ఇయర్స్ ఉండాలి. అంటే 9 ఇయర్స్ దాటకూడదు అనమాట. 7 ఇయర్స్ దాటాలి, 9 ఇయర్స్ దాటకూడదు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ 3 వచ్చేసి 8 to 10 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ ఉండాలి, 10 ఇయర్స్ బిలో ఉండాలి, 10 ఇయర్స్ లోపు ఉండాలి. 10 ఇయర్స్ దాటకూడదు, 8 ఇయర్స్ దాటాలన్నమాట. అంటే 8 కంప్లీట్ అయిపోవాలి. 8 కంప్లీట్ అయిపోయి 9 రన్నింగ్ అవుతూ ఉండాలి, 10 ఇయర్స్ దాటకూడదు. ఇది ఏజ్ లిమిట్ ఫర్ క్లాస్ 3. నెక్స్ట్ క్లాస్ 4. క్లాస్ 4 వచ్చేసి 9 ఇయర్స్ టు 11 ఇయర్స్. అంటే 9 కంప్లీట్ అయిపోయి 10 రన్నింగ్ అవుతూ ఉండాలి, 11 ఇయర్స్ లోపు ఉండాలి, లెస్ దాన్ 11 ఇయర్స్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్ 5కి చూద్దామండి. ఇప్పుడు క్లాస్ 5కి వచ్చేసి క్లాస్ 5 కూడా 9 ఇయర్సేనండి. అంటే 9 కంప్లీట్ అయిపోయి 10 రన్నింగ్ అవుతూ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 11 ఇయర్స్ అనమాట. అంటే 11 కంప్లీట్ అవ్వకూడదు. ఇది వచ్చేసి క్లాస్ 5కి. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్ 6కి చూద్దామండి. క్లాస్ 6కి వచ్చేసి 10 ఇయర్స్, 10 to 12 ఇయర్స్ ఉండాలన్నమాట. అంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలి, 12 ఇయర్స్ కంప్లీట్ అవ్వకూడదు, 12 ఇయర్స్ లోపు అనమాట, లెస్ దాన్ 12 ఇయర్స్ క్లాస్ 6కి వచ్చేసి. నెక్స్ట్ మనం క్లాస్ 7 చూద్దామండి. క్లాస్ 7కి వచ్చేసేసి 11 to 13 ఇయర్స్ అన్నమాట. అంటే 11 ఇయర్స్ ఉండాలి. 11 ఇయర్స్ ఉండాలంటే 11 బర్త్డేస్ కంప్లీట్ అయిపోయి 12th రన్నింగ్ అవుతూ ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి, మ్యాక్సిమం వచ్చేసి 13 ఇయర్స్. 13 ఇయర్స్ దాటకూడదు, లెస్ దాన్ 13 ఇయర్స్ ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం క్లాస్ 8 చూద్దామండి. క్లాస్ 8 మినిమం ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్ ఉండాలి, లెస్ దాన్ 14 ఇయర్స్ ఉండాలన్నమాట. 14 ఇయర్స్ కంప్లీట్ అవ్వకూడదు, 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండకూడదు మ్యాక్సిమం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్ 9 చూద్దామండి. 9 వచ్చేసి 13 to 15 ఇయర్స్ అనమాట. అంటే 13 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి మినిమం వచ్చేసి, మ్యాక్సిమం వచ్చేసి 15 ఇయర్స్ లోపు ఉండాలి. 13 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి, 15 ఇయర్స్ లోపు ఉండాలి, అప్పుడు క్లాస్ 9కి ఎలిజిబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్ 10కి చూద్దామండి. క్లాస్ 10కి వచ్చేసి 14 to 16 ఇయర్స్ ఉండాలన్నమాట ఏజ్ క్రైటీరియా అనేది. అంటే మినిమం 14 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, మ్యాక్సిమం 16 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. ఇది మనకి క్లాస్ 2 to 10th వరకు ఏజ్ లిమిట్ అండి.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.